మొదటి కొరింథీయులు 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైందండి? ఎవరైతే యేసు ప్రభు దేవుడని నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా బాప్తిసం పొందాలి. ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా బలలో చేయి వేయాలి. ఎవరైతే బలలో చేయి వేస్తారో దేవుడి మరణాన్ని ప్రకటించాలి, అంటే సువార్తని చెప్పాలి. వీటిల్లో ఏది జరగకపోయినా నువ్వు ఇంకా వ్యభిచారివే, నువ్వు ఇంకా దొంగవే, నువ్వు ఇంకా త్రాగుబోతువే, నువ్వు ఇంకా సాతాను సంబంధివే, నువ్వు ఇంకా దెయ్యపు మనిషివే. నువ్వు దేవుడి బిడ్డవైతే వాక్యాన్ని ఫాలో అవుతావు. చాలా మంది నమ్ముతారు, బాప్తిసం తీసుకోరు. చాలా మంది బాప్తిసం తీసుకుంటారు, బలలో చేయవేయరు. చాలా మంది ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారు, ఆయన సువార్తను ప్రకటించరు. మీరంతా క్రైస్తవులు ఎలా అవుతారు? రోజులు శాశ్వతం అనుకుంటున్నారా? మనం చిన్నప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? రోజు రోజు కాలం మారిపోతుంది. వాక్యమే చెప్తుంది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం దిగి వస్తుంది. నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. ఎందుకు మీరు ఇంకా బాప్తిసాలు తీసుకోవట్లేదు? ఎందుకు బలలో చేయి వేయట్లేదు? ఎందుకు ఆయన సువార్తను ప్రకటించట్లేదు? దేవుడు ప్రతి దానికి లెక్క చెప్పాలి. దేవుడికి నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. నీకు మంచి భార్యని, పిల్లల్ని, మంచి భర్తని, పిల్లల్ని, నీకు మంచి ఉద్యోగాన్ని, పనిని దేనికి ఇచ్చాడు మీకు? ప్రతి దానికి లెక్క చెప్పాలి. లెక్క చెప్తే మంచిది, లేదంటే తీసి దెబ్బలు పడేస్తాడు.